హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ తెలుగు వరల్డ్. ఈ వీడియోలో మనం ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో మొబైల్ నుంచి నేర్చుకుందాం. దీనికి గాను ఈపీఎఫ్ఓ అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయాలండి. చేసిన తర్వాత మనకు యూఏఎన్, పాస్వర్డ్ రెండు అడుగుతాయండి. ఇట్లా యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసేసి పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేయండి. కింద ఎంటర్ క్యాప్చా అని ఉంటుంది, క్యాప్చాని ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత దాని కిందనే సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుందండి. ఓటీపీ రాగానే బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈపీఎఫ్ఓ అఫీషియల్ పేజ్ ఇలా కనపడుతుందండి. దాంట్లో స్టార్టింగ్లో టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్, దాని కింద గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఎంప్లాయీ షేర్, ఎంప్లాయర్ షేర్, అలానే కంపెనీ డీటెయిల్స్, ఎస్టాబ్లిష్మెంట్ నేము, ఎస్టాబ్లిష్మెంట్ ఐడి, మెంబర్ ఐడి, మనం ఏ రోజునైతే జాయిన్ అయ్యాం అంటే డేట్ ఆఫ్ జాయినింగ్ మీన్స్ ఈపీఎఫ్ఓ కట్టైన డేటు, అలానే మన టోటల్ ఎక్స్పీరియన్స్, అలానే మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అడుగుతాయండి. తర్వాత మెంబర్ ఐడి, సర్వీస్ లెంత్ మంత్స్లో షో చేస్తుందండి. ఆ తర్వాత సర్వీస్ హిస్టరీ, మనం ఏ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు, అలానే కంపెనీ డీటెయిల్స్ కనపడతాయండి. ఆ తర్వాత ఎడం వైపున 3 డాట్స్ ఉంటాయి కదా, దాన్ని క్లిక్ చేసి అక్కడ ప్రొఫైల్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మన నేము, మన యూనివర్సల్ అకౌంట్ నెంబర్, అదే అండి యూఏఎన్ నెంబర్, మన మొబైల్ నెంబర్, మనం లింక్ చేసుకున్న మెయిల్ ఐడి, బేసిక్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు అన్నీ అడుగుతాయండి. దాని కింద కేవైసీ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, అవి 4 షో చేస్తాయండి. అలానే మళ్ళీ ఎడం వైపున డాట్స్ని క్లిక్ చేసి పాస్బుక్ మీద క్లిక్ చేసుకోగానే మనకి పాస్బుక్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. దాంట్లో కరెంట్ బ్యాలెన్స్, అడ్జస్ట్మెంట్ బ్యాలెన్స్, ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ఎంత, ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ ఎంత, టోటల్ ఇప్పటివరకు మనం ఎంత ఇంట్రెస్ట్ ఎర్న్ చేసాము, మనం ఎంత డ్రా చేసాము కనపడుతుంది. కింద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అది కూడా చెక్ చేసుకోవచ్చండి. అలానే ఇయర్ వైజ్ సమ్మరీ కూడా చెక్ చేసుకోవచ్చండి. అలానే నెక్స్ట్ క్లెయిమ్స్లోకి వెళ్తే ఇప్పటివరకు మనం ఎన్ని క్లెయిమ్స్ సెటిల్ చేసుకున్నా, ఎన్ని క్లెయిమ్స్ రిజెక్ట్ అయినాయి చెక్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత సర్వీస్ హిస్టరీలో టోటల్ ఎక్స్పీరియన్స్, డేట్ ఆఫ్ జాయినింగ్, టోటల్ ఎన్సిపి డేస్, కంపెనీ నేమ్ స్టార్టింగ్లో వచ్చినట్టు షో చేస్తుందండి. ఈ విధంగా మనం ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ని మొబైల్ నుంచి ఈజీగా తెలుసుకోవచ్చండి. అలానే పీడిఎఫ్లు కూడా ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.